వెల్కమ్ టు ద రైల్ క్రానికల్. సో అందరికీ నమస్కారం అండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో మనమైతే ఇవాళ ఒక స్పెషల్ ట్రైన్ జర్నీని చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ నుంచి మొదలు పెడుతున్నాము. సో మీరు చూడొచ్చు, చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్లో అయితే ఉంది అమృత్ భారత్ స్కీమ్ కింద. సో చాలా డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ చెన్నై ఎగ్మోర్ యొక్క హిస్టరీ గురించి మనం చూసుకుంటే 1880లో అయితే ఈ చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ అయితే బిల్డ్ చేశారండి. సో మనకి ఈ లైన్లో వచ్చేసి ఎలక్ట్రిఫికేషన్ వచ్చి 1931లో అయిందండి. సో మన చెన్నై ఎగ్మోర్ స్టేషన్ కోడ్ వచ్చేసి ఎంఎస్. సో మరిన్ని విషయాల్లో మాట్లాడుకుంటే తమిళ్లో అయితే చెన్నై ఎలుంబోర్ అని చెప్పేసి పిలుస్తారు. అయితే చూడొచ్చు, ట్రైన్ నెంబర్ 12605 పల్లవన్ ఎక్స్ప్రెస్ 340కి డిపార్చర్, ప్లాట్ఫామ్ నెంబర్ 7. సో మనకు వచ్చేసి ఒక ఎన్ఎస్జీ గ్రేడ్ 1 రైల్వే స్టేషన్ అండి ఈ చెన్నై ఎగ్మోర్ అనేది. చెన్నై రైల్ డివిజన్లో ఉంటుంది. ప్లస్ టోటల్ మనకు వచ్చేసి 11 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి ఈ చెన్నై ఎగ్మోర్లో. సో మనకైతే ట్రైన్ అలొకేట్ అయిన ప్లాట్ఫామ్ నెంబర్ 7 దగ్గరికి వెళ్ళి లోకో దర్శనం చేసుకొని మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుంటాం. సో మనమైతే లోకో దర్శనంకి అయితే వచ్చేసామండి. మనల్ని ఇవాళ పుల్జ్ అయిపోయే లోకో వచ్చేసి 39002 రాయపురం WJP7 అయితే మనల్ని పుల్ చేయబోతూ ఉంది. ఈ లోకో వచ్చేసి పాటియాలా పంజాబ్లో అయితే తయారైంది. మీరు చూడొచ్చు, 39002 WJP7 ఫ్రమ్ రాయపురం లోకో షెడ్ పుల్లింగ్ పల్లవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ చెన్నై ఎగ్మోర్ టు కారైకుడి. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12605. సో మనమైతే చూడొచ్చు, మన ట్రైన్ వచ్చేసి ఇదేనండి, చెన్నై ఎగ్మోర్ టు కారైకుడి పల్లవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, బ్రేక్ షేరింగ్ విత్ చెన్నై ఎగ్మోర్ మదురై వైగై ఎక్స్ప్రెస్. మన బండికి అయితే క్లీనింగ్ జరుగుతుంది. గంట అయితే వాయిస్తుంది బాగా, అందుకని నేనైతే ఏసీ టికెట్ తీసుకున్నాను. నేనైతే కరెంట్ బుకింగ్లో తీసుకున్నాను టికెట్ వచ్చేసి. సో మన పల్లవన్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసి ఒక డైలీ సర్వీస్ అండి. సో మన ట్రైన్కి వచ్చేసి టోటల్ వచ్చేసి కవర్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి 426 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే మన ట్రైన్ కవర్ చేయబోతుంది. సో ఈ జర్నీలో మనకు వచ్చేసి 12 హాల్స్ అయితే ఉంటాయండి. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 62 ఉంటుంది. అండ్ మన ట్రైన్కి వచ్చేసి మొత్తం 110 సెక్షన్ అండి. మన ట్రైన్ యొక్క షెడ్యూల్ గురించి మాట్లాడుకుంటే షార్ప్గా 340కి అయితే మన ట్రైన్ చెన్నై ఎగ్మోర్లో బయలుదేరి నైట్ 10:30కి కారైకుడి అయితే చేరుకుంటుందండి. సో మన ట్రైన్ వచ్చేసి ఒక సూపర్ ఫాస్ట్ ఇంటర్సిటీ మోడల్ ట్రైన్. అండ్ మన ట్రైన్ వచ్చేసి సదర్న్ రైల్వేస్ వాళ్ళు అయితే మెయింటైన్ చేస్తారు. అండ్ మన ట్రైన్కి వచ్చేసి ప్రైమరీ రేక్ మెయింటెనెన్స్ మొత్తం వచ్చేసి మదురైలో అయితే జరుగుతుందండి. ఎందుకంటే మదురైలో మన ట్రైన్కి రేక్ షేరింగ్ ఉన్న వైగై ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ 2 ట్రైన్స్ కలిపి కామన్గా మదురైలో అయితే రేక్ మెయింటెనెన్స్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇదైతే నా కోచ్ అండి, C3. క్లీనింగ్ అయితే జరుగుతుంది, విండో క్లీనింగ్, ఎక్స్టీరియర్ క్లీనింగ్ అయితే చేస్తున్నారు. సో మన ట్రైన్ ఒక ఇనాగరల్ రన్ అయితే చూసుకుంటే August 15, 1984 అయితే ఇనాగరల్ అయిందండి. మన ట్రైన్కి అయితే షార్ప్ 340 కల్లా డిపార్చర్ అయితే పడిందండి. సో మన ఫస్ట్ టెస్ట్ అయితే మన ట్రైన్ వచ్చి పాస్ అయింది. షార్ప్ 340 కల్లా మన ట్రైన్కి అయితే డిపార్చర్ ఇచ్చారు. రేపు వచ్చేసి తమిళనాడు న్యూ ఇయర్ అండి ఇక్కడ. సో బండి అయితే మంచి ప్యాక్ రష్ ఉంది. చెప్పాను కదా, నాకు కూడా కరెంట్ బుకింగ్లో దొరికింది టికెట్ అయితే. సో పక్క ప్లాట్ఫామ్లో అయితే చూడొచ్చు, కన్యాకుమారి చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్. బై బై చెన్నై ఎగ్మోర్. సో అటుపక్క ఇంకో ప్లాట్ఫామ్లో చూడొచ్చు, చెన్నై ఎగ్మోర్ తిరుచెందూర్ ఎక్స్ప్రెస్ లెడ్ బై WAP4 అరకోణం. సో మనమైతే ఇప్పుడు చూస్తున్నాం చెన్నై ఎగ్మోర్ వచ్చే ట్రైన్స్ ఒక CDO ఇదంతా. సో మనమైతే ఈ రూట్లో ఉన్న ఫస్ట్ స్టేషన్ అయిన చెట్పేటను అయితే స్కిప్ చేస్తున్నామండి.
సో మనమైతే ఎంటర్ అయ్యాం. మన ట్రైన్ యొక్క ఫస్ట్ హాల్ట్ అయిన తాంబరం అండి. సో పక్క ప్లాట్ఫామ్లో వచ్చేసి మనకైతే నాగోన్ ఎక్స్ప్రెస్ ఉంది. తాంబరం నుంచి సిల్ఘాట్ టౌన్ వెళ్ళే నాగోన్ ఎక్స్ప్రెస్. ఇవి క్రౌడ్ పుల్లింగ్ అయితే జరుగుతుంది. తాంబరంలో 24 కిలోమీటర్లు ప్రయాణాన్ని కవర్ చేశాక మన ట్రైన్ రావాల్సిన టైం కంటే 2 నిమిషాల ముందుగా తాంబరం రైల్వే స్టేషన్కి అయితే చేరుకుందండి. సో ఇక్కడైతే మనకు వచ్చేసి హాల్ట్ వచ్చేసి అఫీషియల్గా అయితే 2 మినిట్స్ ఉంది. బట్ ఇవాళ మనం 2 మినిట్స్ బీటీ రావటం వల్ల ఇక్కడైతే మనకు ఒక 4 మినిట్స్ హాల్ట్ అయితే ఉండబోతుంది. తాంబరం వచ్చేసి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ రైల్వే స్టేషన్ టు చెన్నై అండి. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ చెన్నైలో. ఇక్కడ నుంచి మన తెలుగు స్టేట్స్కి కూడా కనెక్టివిటీ ఉంటుంది. సో యూజువల్గా చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడ నుంచి ఇంతకుముందు టర్మినేట్ అయ్యేది. అండ్ మనకు వచ్చేసి సర్కార్ ఎక్స్ప్రెస్ కానీ కాచిగూడ చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ కానీ అన్నీ ఈ తాంబరంలో అయితే ఆగుతాయి. తాంబరం స్టేషన్ కోడ్ వచ్చేసి TBM. అండ్ మనకు వచ్చేసి డిపార్చర్కి రెడీగా ఉన్నామండి. మనకు ట్రైన్ అయితే డిపార్చర్ అనౌన్స్ చేశాడు. సో తాంబరం అయిపోయాక మనకు వచ్చేసి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఉండబోయే చెంగల్పట్టు అండి. సో చెంగల్పట్టు అనేది ఒక జంక్షన్ మనకి. సో తాంబరం నుంచి చెంగల్పట్టుకు వచ్చేసి మనకు వచ్చే డిస్టెన్స్ వచ్చి ఒక 31 కిలోమీటర్లు అయితే ఉండబోతుందండి. సో మన పల్లవన్ ఎక్స్ప్రెస్ అయితే షార్ప్ ఆన్ టైం తాంబరం నుంచి డిపార్ట్ అయిందండి. సో తాంబరం రైల్వే స్టేషన్ కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద రెనోవేషన్లో అయితే ఉంది. బాయ్ బాయ్ తాంబరం. మనకైతే టోటల్గా వచ్చేసి 55 కిలోమీటర్స్ సబర్బన్ ఉంటుంది. సో చెన్నైకి మూడు నుంచి చెంగల్పట్టు వరకు ఇదంతా చెన్నై లిమిట్స్లోనే ఉంటుంది. సో ఇక్కడ వరకు అయితే మనం అయితే ఒక సబర్బన్ ర్యాంపేజ్ అయితే చూసాము. యాభై 55 కిలోమీటర్లు అయితే కవర్ చేశాక మన ట్రైన్ వచ్చేసి మన ట్రైన్ సెకండ్ హాల్ట్కి అయితే వచ్చిందండి. సో మన ట్రైన్ కొన్న సెకండ్ హాల్ట్ వచ్చేసి చెంగల్పట్టు. సో రావాల్సిన టైం కంటే 6 నిమిషాలు లేట్గా అయితే మన ట్రైన్ ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ వచ్చి మనకున్న హాల్ట్ వచ్చేసి 2 మినిట్స్ అండి. సో చెంగల్పట్టుకు వచ్చేసి ఉన్న స్టేషన్ కోడ్ వచ్చేసి CGL. సో చెంగల్పట్టు నుంచి ఒక రూట్ అయితే కాంచీపురం వెళ్ళడానికి డివైడ్ అవుతుంది. సో ఇక్కడ ఒక రూట్ డివిజన్ అనేది జరగటం వల్ల ఈ చెంగల్పట్టు అనేది ఒక జంక్షన్ ఒకటి అయింది. సో మనకైతే ఆల్రెడీ డిపార్చర్ అయితే అనౌన్స్ చేశారు. ఇక్కడ నుంచి 36 కిలోమీటర్స్ కవర్ చేశాక మన ట్రైన్కి వచ్చిన నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి మేల్మరుత్తూర్ అండి. సో బండి బ్రహ్మాండం, పర్ఫార్మెన్స్ అయితే అమోఘం అని చెప్పచ్చు.
బాయ్ బాయ్ చెంగల్పట్టు. సో మీరైతే చూడొచ్చు, మన కోచ్ వచ్చి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో అయితే తయారు చేయబడ్డది. సో మన కోచ్ వచ్చి మ్యానుఫ్యాక్చర్ జరిగింది అయితే ఏప్రిల్ 2019లో అయితే మ్యానుఫ్యాక్చర్ జరిగింది. చెన్నై ఎగ్మోర్లో తీసినప్పటి నుంచి ఇప్పటిదాకా మనవాడైతే మామూలు పరిగెత్తట్లేదండి, భయంకరంగా పరిగెడుతున్నాడు. కొన్ని బండ్లు దూకుడుగా పరిగెడతాయి, కొన్ని బండ్లు దుర్మార్గంగా పరిగెడతాయి. ఈ పల్లవన్ ఎక్స్ప్రెస్ అనేది దూకుడు దుర్మార్గాన్ని కలిపి పరిగెడుతున్నాడు, ఎక్కడ తగ్గట్లేదు. సో 91 కిలోమీటర్లు కవర్ చేశాక మన ట్రైన్కి వచ్చిన మూడో హాల్ట్ వచ్చేసి మేల్మరత్తూర్ అండి. సో ఇక్కడైతే మనకు వచ్చిన హాల్ట్ వచ్చేసి 2 minutes హాల్ట్ అండి. సో రావాల్సిన టైం కంటే 11 నిమిషాల డిలే అయితే మన ట్రైన్ అయితే మేల్మరత్తూర్ చేరుకుంది. సో ఇక్కడ నుంచి మనకున్న నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విల్లుపురం అండి. సో విల్లుపురంకి వెళ్ళాలంటే మనకి టోటల్గా వచ్చేసి ఇంకా 66 కిలోమీటర్స్ ఉందండి. సో ఇప్పటివరకు వచ్చిన ఈ 3 స్టాప్స్కి తాలూకు చూసుకుంటే ఒక 70 యావరేజ్ స్పీడ్ మెయింటైన్ చేస్తూ వచ్చండి. ఇది మామూలు విషయం కాదు ఒక ఇంటర్సిటీ ట్రైన్కి. ఇప్పుడైతే మనం వచ్చి మన పల్లవన్ ఎక్స్ప్రెస్ ఒక హిస్టరీ మాట్లాడుకున్నామండి. సో మన పల్లవన్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ప్రిన్స్ ఆఫ్ సదర్న్ రైల్వే అని చెప్పేసి అంటారు. చెన్నై ఎగ్మోర్ నుంచి కారైకుడి వెళ్ళేటప్పుడు మన ట్రైన్ నెంబర్ వచ్చి 12605, కారైకుడి నుంచి చెన్నై ఎగ్మోర్ వచ్చేటప్పుడు 12606 ట్రైన్ నెంబర్. సో మన ట్రైన్ వచ్చేసి ఇనాగరల్ రన్ జరిగింది అయితే 15th August 1984 అండి. సో మన ట్రైన్ మొత్తం సదర్న్ రైల్వేస్ ఆపరేషన్లోనే ఉంటుంది. సో ఎండ్ టు ఎండ్ జర్నీ చేయడానికి మన ట్రైన్ వచ్చేసి 6 hours 50 minutes అయితే తీసుకుంటుంది. అండ్ మన ట్రైన్ వచ్చేసి ఒక డైలీ రన్నింగ్ ట్రైన్. అండ్ మన ట్రైన్లో టోటల్ 12 హాల్స్ ఉంటాయండి. అండ్ చేసే జర్నీ వచ్చి 426 kilometers. మొత్తం మన ట్రైన్ వచ్చేసి LHB కోచెస్తోనే రన్ అవుతూ ఉంటుంది. అండ్ 30th June 2019 నుంచి మన ట్రైన్ LHB కోచెస్తో రన్ అవుతుంది. సో మన ట్రైన్ వచ్చి మొత్తం 2 లైన్స్లో నడుస్తుందండి. సో ఫస్ట్ వచ్చి మన ట్రైన్ ఒక మెయిన్ చెన్నై నుంచి విల్లుపురం వరకు మెయిన్ లైన్లో నడిచేసి విల్లుపురం నుంచి తిరుచి వరకు కార్డ్ లైన్లో నడుస్తుందండి. సో ఈ కార్డ్ లైన్ వచ్చేసి విల్లుపురం నుంచి తిరుచి వరకు ఉంటుంది. మన ట్రైన్కి వచ్చేసి రేక్ షేరింగ్ వచ్చేసి వైగా ఎక్స్ప్రెస్తో ఉందండి. మనం ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నట్టు. సో వైగా ఎక్స్ప్రెస్ని పల్లవన్ ఎక్స్ప్రెస్ని ట్విన్స్ అంటారు. సో ఈ ఇద్దరు మదురై ట్విన్స్ వచ్చేసి చాలా స్పెషల్ అండి తమిళనాడు రైల్వేస్లో. సో మన ట్రైన్కి వచ్చేసి రేక్ మెయింటెనెన్స్ కూడా అందుకే మదురైలోనే జరుగుతూ ఉంటుంది. సో మన ట్రైన్ ఒక యావరేజ్ స్పీడ్స్ మనం కన్నా కంపేర్ చేస్తే, సో మన ట్రైన్ ఇనిషియల్గా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ టు ఎండ్ కారైకుడి వరకు 62 యావరేజ్ స్పీడ్తో నడుస్తుందండి. అదే మనం విల్లుపురం వరకు చూసుకుంటే 67 యావరేజ్ స్పీడ్తో ఉంటుంది. సో కోచ్ కాంపోజిషన్ దగ్గరకు వస్తే మన ట్రైన్కి అయితే 3 AC చైర్ కార్ కోచెస్ ఉన్నాయండి.
సో రిజర్వేషన్ సెకండ్ సిట్టింగ్ కోచెస్ వచ్చేసి 12 కోచెస్ ఇచ్చారు. సో D1 నుంచి D12 వరకు అండ్ ఒక SLRT కోచ్ అయితే ఉంది, ప్లస్ ఒక లగేజ్ పార్సిల్ రేక్ అయితే ఉంది ఇవాళ. ఇది కాక ఒక ప్యాంట్రీ కార్ కూడా మనకైతే ఉంది ట్రైన్లో. ఇది కాక మన ట్రైన్కి వచ్చేసి ఆన్ బోర్డ్ ప్యాంట్రీ, మొబైల్ క్యాటరింగ్ కూడా ఉన్నాయి. మన ట్రైన్కి ఉన్న హిస్టరీ గురించి మాట్లాడుకుంటే, సో ఇనిషియల్గా మన ట్రైన్ 1984లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు మదురై నుంచి చెన్నై వరకు ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే అప్పటికే ఉన్న వైగై ఎక్స్ప్రెస్కి హెవీ క్రౌడ్ పుల్లింగ్ అవడం వల్ల ఇంకో ఆల్టర్నేట్ డైలీ సర్వీస్ ట్రైన్ ఉండాలని చెప్పేసి పల్లవన్ ఎక్స్ప్రెస్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో 1984 నుంచి 1986 వరకు మన ట్రైన్ మదురై నుంచి చెన్నై వరకు నడిచింది. సో తర్వాత మన ట్రైన్ని టైం షెడ్యూలింగ్ స్లాట్ ప్రాబ్లమ్స్ వల్ల చెన్నై నుంచి తిరుచి వరకు కుదర్చబడింది. సో చెన్నై నుంచి తిరుచి వరకు 1986 నుంచి 2013 వరకు మన ట్రైన్ అయితే రన్ అయింది. సో టోటల్ 27 ఇయర్స్ చెన్నై నుంచి తిరుచికి రన్ అయిన తర్వాత మన ట్రైన్ వచ్చేసి సెప్టెంబర్ 1, 2013 నుంచి కారైకూడి, చెన్నై ఎగ్మోర్ నుంచి కారైకూడికి రన్ అవుతుంది. సో ఇప్పటికి ఇది 13 ఇయర్స్గా ఇంకా చెన్నై ఎగ్మోర్ నుంచి కారైకూడికి రన్ అవుతుంది. సో లేటెస్ట్గా ఈ మధ్య వచ్చిన డిమాండ్ ఏంటంటే ఈ పల్లవన్ ఎక్స్ప్రెస్ అనేది మన్మధురైకి అయితే ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి వచ్చింది. ఈ మన్మధురై అనేది ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది కారైకూడి నుంచి, అక్కడికి ఎక్స్టెన్షన్ చేయాలని డిమాండ్స్ ఉన్నప్పటికీ ఇప్పటికైతే దానికి ఎలాంటి అప్రూవల్ కానీ ఏం లేవు. బట్ ఈ ట్రైన్ అయితే ఫుల్లీ హౌస్ఫుల్ డైలీ రన్ అవుతూ ఉంటుంది. ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్సిటీ ట్రైన్ అని చెప్పేసి మనం అయితే చెప్పచ్చు. తిరుచిరాపల్లి 158 కిలోమీటర్లు కవర్ చేశాక మన ట్రైన్కి వచ్చిన 4వ హాల్ట్కి అయితే మనమైతే వచ్చామండి. సో మన ట్రైన్కి వచ్చిన 4వ హాల్ట్ వచ్చేసి విల్లుపురం జంక్షన్. సో తిరువన్నామలై వెళ్ళే వాళ్ళకి ఈ విల్లుపురం జంక్షన్ అనేది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేషన్ అండి. రావాల్సిన టైం కంటే 5 నిమిషాలు లేట్గా మన ట్రైన్ అయితే విల్లుపురంకి అయితే వచ్చిందండి. ఇప్పటిదాకా ఒక ఫెంటాస్టిక్ అండ్ ఫ్యాబులస్ రన్ అయితే డెలివర్ చేశాడు. అబౌవ్ ద ఎక్స్పెక్టేషన్స్ అయితే డెలివర్ చేశాడు. ఈ విల్లుపురం అనేది ఒక ఇంపార్టెంట్ జంక్షన్ అండి. ఇక్కడ నుంచి మనకి ఇందాక చెప్పినట్టు తిరువన్నామలైకి వెళ్ళాలన్నా ఒక రూట్ ఉంటుంది, పాండిచ్చేరికి వెళ్ళాలన్నా ఒక రూట్ ఉంటుంది, కడలూరుకి వెళ్ళాలన్నా ఒక రూట్ ఉంటుంది, అండ్ ఇప్పుడు మనం తిరుచికి వెళ్ళాలన్నా ఒక రూట్ ఉంటుంది. ఇలా 4 రూట్లు డివైడ్ చేసే ఒక ఇంపార్టెంట్ జంక్షన్ వచ్చేసి ఈ విల్లుపురం జంక్షన్ అండి. ఈ మన విల్లుపురంకి వచ్చేసి ఉన్న స్టేషన్ కోడ్ వచ్చేసి VM. సో మనమైతే ఇప్పుడు విల్లుపురం నుంచి తిరుచి వరకు తిరుచి డివిజన్లో అయితే నడుస్తామండి. చెన్నై డివిజన్ హ్యాండ్లింగ్ అయితే మనకు అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనమైతే తిరుచి డివిజన్ హ్యాండ్లింగ్లో అయితే ముందుకెళ్తూ ఉంటాము. ఇక్కడైతే మనకు వచ్చి హాల్ట్ వచ్చి 3 minutes హాల్ట్ అండి. సో ఈ 3 minutes హాల్టింగ్ అయిపోయాక మన ట్రైన్కి వచ్చేసి ఉండే నెక్స్ట్ స్టాప్ వచ్చి వృద్ధాచలం జంక్షన్ అండి. సో వృద్ధాచలం జంక్షన్కి వచ్చేసి ఇక్కడ నుంచి 55 కిలోమీటర్స్ జర్నీ అయితే ఉంటుంది. సో 3 నిమిషాల హాల్టింగ్ తర్వాత మన ట్రైన్ అయితే విల్లుపురం నుంచి డిపార్ట్ అయిందండి. బాయ్ బాయ్ విల్లుపురం జంక్షన్.
ఇండిపెండెన్స్ డే లివరీ రాయపురం లోకల్ షెడ్కి సంబంధించింది, విల్లుపురంలో ఉంది. 37069JP7. సో మన ప్రిన్స్ అయితే విల్లుపురం దాటి ఉలుందూరుపేట దాటాక ఇంకా బీభత్సం చేస్తున్నాడండి. ఆల్మోస్ట్ మ్యాక్సిమం పర్మిసబుల్ స్పీడ్లోనే వాడు పరిగెడుతున్నాడు. మనం తిరిచి వెళ్ళాలన్నా వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్, విల్లుపురం రావాలన్నా వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్. రెండు 213 కిలోమీటర్లు కవర్ చేశాక మన ట్రైన్కి వచ్చిన 5వ హాల్ట్ వచ్చేసి వృద్ధాచలం అండి. సో రావాల్సిన టైం కంటే 5 నిమిషాలు లేట్గా మన ట్రైన్ అయితే వృద్ధాచలం అయితే చేరుకుంది. ఇక్కడ మనకున్న హాల్ట్ వచ్చేసి 2 మినిట్స్ అండి. మనకైతే ఇక్కడ వచ్చేసి 2 మినిట్స్ హాల్ట్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి మన ట్రైన్ ఆగబోయే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పెన్నడం. ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి పెన్నడం వచ్చేసి. మనకైతే గ్రీన్ సిగ్నల్ ఉన్న హాంగ్ కూడా వచ్చింది. సో మనమైతే డిపార్టింగ్ వృద్ధాచలం. ఇమీడియట్గా తెలియని అందుకుందండి యాక్సలరేషన్ అయితే. మీరు చూడచ్చు ఇంకా స్టేషన్ కూడా దాటలేదు, ఏ రేంజ్లో డిపార్చర్ తీసుకున్నాడు. బై బై వృద్ధాచలం. సో 230 కిలోమీటర్లు కవర్ చేశాక మన ట్రైన్ వచ్చి మన ట్రైన్కున్న 6వ హాల్ట్ అయిన పెన్నడంకి అయితే వచ్చిందండి. రావాల్సిన టైం కంటే 3 నిమిషాలు లేట్గా మన ట్రైన్ అయితే పెన్నడంకి చేరుకుంది. సో మనకైతే 1 మినిట్ హాల్ట్ తర్వాత డిపార్చర్ సిగ్నల్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మన ట్రైన్ వచ్చి ఆగే స్టాప్ వచ్చేసి అరియలూరు. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి అరియలూరు వచ్చేసి. సో మన ట్రైన్ అయితే మన ట్రైన్కి ఉన్న 7వ హాల్ట్ అయిన అరియలూరుకి అయితే చేరుకుందండి. రావాల్సిన టైం కంటే 8 నిమిషాలు లేట్గా మన ట్రైన్ అయితే అరియలూరు చేరుకుంది. సో అరియలూరు స్టేషన్ కోడ్ వచ్చేసి ALU. సో ఇక్కడైతే మనకున్న హాల్ట్ వచ్చేసి జస్ట్ 1 మినిట్ హాల్ట్ అండి. ఇక్కడైతే కొంతమంది డీబోర్డ్ అవ్వటం జరిగింది. సో ఆన్ బోర్డ్ అయితే పెద్దగా అయితే లేరు ఇక్కడ.
రన్ గురించి మాట్లాడాలంటే ఈ అరవీర భయంకరుడు సృష్టించిన బీభత్సానికి నాకైతే మాటలు లేవు. మనం అందుకే అంటారండి ఇంటర్సిటీస్కి ఒక ఆరా ఉంటుందని. డైలీ ఉండే ఎక్స్ప్రెస్ ట్రైన్లు, సూపర్ ఫాస్ట్ ట్రైన్లు ఎంత స్పీడ్గా పరిగెత్తినా ఒక ఇంటర్సిటీ స్పీడ్గా పరిగెడితే అది క్యారీ చేసే ఒక ఆరా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన ట్రైన్ అయితే మనకున్న 8th హాల్ట్ అయిన లాల్గుడికి అయితే వచ్చిందండి. ఇక్కడైతే మనకు వచ్చి 1 minute అయితే డిపార్చర్ ఉంటుంది. మీరు చూడొచ్చు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ అయితే వేసే ఉంది. సో ఇప్పటి వరకు మనం అయితే 309 kilometers అయితే మన జర్నీలో కవర్ చేసాము. సో నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి శ్రీరంగం ఉంటుందండి. ఇక్కడ నుంచి 15 kilometers ఉంటుంది శ్రీరంగం వచ్చేసి. బండి ఇప్పటివరకు అయితే భయంకరంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. సో ఇప్పటివరకు అయితే మన ట్రైన్కి వచ్చిన యావరేజ్ స్పీడ్ వచ్చేసి 72 వరకు అయితే వచ్చిందండి. సో ఇక్కడ నుంచి కొంచెం తిరిచి వరకు 67కి అయితే వస్తుంది. సో సో 324 kilometers కవర్ చేశాక మన ట్రైన్ వచ్చి శ్రీరంగంకి అయితే చేరుకుందండి. సో మనకున్న 12 హాల్ట్లలో శ్రీరంగం వచ్చేసి మనకు వచ్చి 9వ హాల్ట్. ఇక్కడ మనకైతే 2 minutes డిలే అయితే ఉందండి. సో ఇక్కడ నుంచి తర్వాత మన ట్రైన్ వచ్చేసి వెళ్ళే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పొన్మలై అండి. పొన్మలై అనేది ఒక లోకో షెడ్కి అయితే చాలా ఫేమస్. సో ఈ శ్రీరంగం తర్వాత మన ట్రైన్కి వచ్చేసి 2 minute హాల్ట్ తర్వాత పొన్మలై ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి 9 kilometers అయితే ఉంటుందండి పొన్మలై. మనకైతే డిపార్చర్ కూడా ఇస్తారు. సో మనం స్పీడ్ పరంగా చూసుకుంటే ఇప్పటి వరకు అయితే మనకు వచ్చేసి యావరేజ్ స్పీడ్ వచ్చేసి 71 మెయింటైన్ చేస్తూ వచ్చారండి. ఇదైతే ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కి చాలా పెద్ద విషయం. సో మనమైతే చూడొచ్చు శ్రీరంగంలో చాలామంది అయితే డీబోర్డ్ అయ్యారు. వన్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేసెస్.
333 కిలోమీటర్లు కవర్ చేశాక మన ట్రైన్ అయితే పొన్మలై గోల్డెన్ రాక్ అయితే చేరుకుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి 1 మినిట్ హాల్ట్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి తిరుచి ఒక అవుటర్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకు వచ్చి 3 కిలోమీటర్స్ ఉంటుందండి తిరుచిరాపల్లి. సో మనమైతే ఇక్కడ చూడొచ్చు వింటేజ్ WVG 40241. సో మనకైతే డిపార్చర్ వచ్చిందండి. ఈ పొన్మలైలో మనమైతే డిపార్ట్ అవుతున్నాం. మనం అక్కడ చూడొచ్చు 30085 ఈరోడ్ WAP5 వచ్చేసి తిరుచిరాపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అండి. న్యూ జల్పాయిగురి తిరుచిరాపల్లి. ఇది వచ్చి ఇంక్రెడిబుల్ ఇండియా టూరిస్ట్ ట్రైన్ అండి, బుద్ధిస్ట్ సర్క్యూట్ స్పెషల్ ట్రైన్. మనమైతే చూడొచ్చు మన ట్రైన్ నుంచి చాలామంది ఇక్కడైతే డీబోర్డారండి. నియర్లీ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద ట్రైన్ డీబోర్డారు. సో మనమైతే తిరుచిరాపల్లి జంక్షన్కి అయితే చేరుకున్నాము. సో తమిళనాడులోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ జంక్షన్ వచ్చేసి తిరుచిరాపల్లి జంక్షన్ అండి. సో ఈ తిరుచిరాపల్లి జంక్షన్ వచ్చేసి లాస్ట్ బట్ ద వన్ పెనల్టిమేట్ హాల్ట్ ఆఫ్ అవర్ ట్రైన్. సో మన ట్రైన్ వచ్చి ఇంక నుంచి మదురై డివిజన్ హ్యాండ్లింగ్లో ఉంటుంది. సో ఈ తిరుచిరాపల్లి అనేది ఒక ఇంపార్టెంట్ జంక్షన్ అని ఎందుకు అన్నాను అంటే, సో ఇక్కడి నుంచి మనకి మల్టిపుల్ లైన్స్ అయితే డైవర్ట్ అవుతాయండి. సో తిరుచిరాపల్లి నుంచి తంజావూరుకు ఒక లైన్, తిరుచిరాపల్లి నుంచి కరూర్ వైపు ఒక లైన్, సో తిరుచిరాపల్లి నుంచి దిండిగల్ వైపు వెళ్ళాలన్నా ఒక లైన్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇవి కాక మనం ఇప్పుడు ముందుకు వెళ్ళే ఇంపార్టెంట్ లైన్ అయిన మన కారైకుడి లైన్ అయితే ఉంటుందండి. సో ఇన్ని లైన్స్ ఇక్కడికి లింక్ ఉంది కాబట్టి సో తిరుచిరాపల్లి అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జంక్షన్గా భావిస్తారు. రావాల్సిన టైం కంటే 4 నిమిషాలు లేటుగా మటుకు మాత్రమే మన ట్రైన్ అయితే ఇక్కడికి వచ్చేదండి. ఏ స్టేషన్లోనూ మనకి 15 మినిట్స్కి మించి లేట్ కానీ డిలే కానీ ఎక్కడా లేదండి. టాప్ ప్రయారిటీతో మంచి హై ఇంపార్టెన్స్తో మన ట్రైన్ అయితే ఫెంటాస్టిక్ పర్ఫార్మ్ చేస్తూ వచ్చింది. సో నేను ఒక ముక్కలో చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్సిటీ జర్నీ నేను చేసిన జర్నీ అయితే నేను ఈ పల్లవన్ ఎక్స్ప్రెస్లో అయితే చేశానండి. సో ఈ 5 మినిట్స్ తర్వాత
మన ట్రైన్ వచ్చేసి మనకున్న పెనల్టిమేట్ హాల్ట్ అయిన పుదుకోటైకి వెళ్తుందండి. సో పుదుకోటై వచ్చేసి మనకు వచ్చి 63 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మూడు 389 కిలోమీటర్లు క్లియర్ చేశాక మనమైతే మనకున్న ఆఖరి హాల్ట్ అయినా పుదుకోటై రైల్వే స్టేషన్కి అయితే చేరుకోవడం జరిగిందండి. రావాల్సిన టైం కంటే 6 నిమిషాలు లేట్గా మటుకు మనమైతే ఈ పుదుకోటై రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. సో దీని తర్వాత మనకు వచ్చి మన డెస్టినేషన్ అయిన కారైకుడికి అయితే చేరుకుంటాము. సో ఇక్కడ నుంచి కారైకుడి వచ్చేసి టోటల్ 37 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో నాకు తెలిసి మనకున్న ఈ ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఇవాళైతే మనమైతే కారైకుడికి బిఫోర్ టైం అయితే వెళ్ళిపోతామని అనిపిస్తుంది. ఎందుకంటే నిన్నైతే మన ట్రైన్ కారైకుడికి 5 మినిట్స్ డిలేతో అయితే వెళ్ళింది. ఇక్కడ మన ట్రైన్కి అయితే 5 మినిట్స్ హాల్టింగ్ ఇచ్చారు. సో ఇప్పుడైతే మన ట్రైన్ డిపార్ట్ అవుతుంది. సో డిపార్టింగ్ ద లాస్ట్ halt of our train in this journey, Pudukkottai, station code PDKT. మనకైతే మన ట్రైన్లో ఫేర్స్ విషయం అయితే మాట్లాడదామండి ఇప్పుడు.
సో మన ట్రైన్లోకి వచ్చి రిజర్వేషన్ చేసుకుంటే మనకి 2 కేటగిరీస్ అయితే రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఒకటైతే సెకండ్ సిట్టింగ్ అండి, ఇంకోటి వచ్చేసి ఏసీ చైర్ కార్. సో సెకండ్ సిట్టింగ్లో ఎండ్ టు ఎండ్ ఫ్రమ్ చెన్నై ఎగ్మోర్ నుంచి కారైకుడి వరకు మనకైతే 185 రూపాయలు పడుతుందండి టికెట్ వచ్చేసి. చైర్ కార్లో వచ్చేసి మనకు వచ్చేసి 635 రూపాయలు పడుతుంది. ఇది కాక మన ట్రైన్లోకి వచ్చేసి 4 జనరల్ ఉన్నాయండి. సో జనరల్ అయితే టికెట్ కొంటే మనకు వచ్చి 135 రూపాయలు అయితే పడుతుందండి. (426 కిలోమీటర్లు మన ప్రయాణం పూర్తి చేసుకున్నాక మనమైతే మన డెస్టినేషన్ స్టేషన్ అయిన కారైకుడికి అయితే చేరుకున్నామండి. సో కారైకుడికి వచ్చి స్టేషన్ కోడ్ వచ్చేసి KKDI. సో రావాల్సిన టైం కంటే 20 మినిట్స్ అయితే మనమైతే బిఫోర్ టైం అయితే చేరుకున్నాము. సో మన ట్రైన్కి వచ్చేసి కారైకుడికి ఉన్న అరైవల్ టైం వచ్చేసి 10:30 అండి. సో మనమైతే 10:10 కల్లా కారైకుడి అయితే చేరుకున్నాము. సో 3 డివిజన్లు 5 జంక్షన్లు కలుపుకొని టోటల్ మన 426 కిలోమీటర్ల జర్నీ అయితే ముగిసిందండి. సో ఈ కారైకుడి కూడా ఒక జంక్షన్ అండి. సో ఈ కారైకుడి నుంచి మనకు వచ్చేసి ఒక రూట్ అయితే డైవర్ట్ అవుతుంది. కారైకుడి కూడా ఒక జంక్షన్ అండి. సో కారైకుడికి ఏంటంటే ఇప్పుడు తిరుచి వెళ్ళడానికి మనం యూజ్ చేసిన రూట్ ఒకటి, ఇది కాకుండా తిరుతురైపుండి అనే రూట్ ఒకటి, తిరువారూర్ అనే ఒక రూట్, ఇట్లా 3-4 రూట్స్ ఉన్నాయండి టోటల్. సో ఈ 4 రూట్స్ని కంబైన్ చేసుకొని కారైకుడి ఒక జంక్షన్ పాయింట్ అయితే అయింది. సో మనకైతే ఒక ఫెంటాస్టిక్ రన్ అయితే దొరికిందండి. సో టోటల్ 426 కిలోమీటర్లు రాయపురం రథసారథి చేసిన రచ్చ అయితే మామూలుగా లేదు వాళ్ళైతే. సో ఈ పల్లవన్ ఎక్స్ప్రెస్ని ప్రిన్స్ అని చెప్పి పిలుస్తారని చెప్పాను ఇనీషియల్గా. ఈ ప్రిన్స్ పిల్లోడైతే పరుగులు తీస్తూ అదరగొట్టేశాడు. వాడు పరిగెడితే నాకైతే ఊపొచ్చింది. ఎక్కడ ఈ జర్నీలో 1% కూడా బోర్ కొట్టడం కానీ అట్లాంటి ఫ్యాక్టర్ అయితే ఏదీ లేదు. జర్నీ మొత్తం ఎండ్ టు ఎండ్ అయితే ఎంజాయ్ చేశాను. వాడు పరిగెడితే కొద్దీ నాకైతే అలుపు వస్తుంది అనుకున్నాక నాకైతే ఊపు వచ్చింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను జర్నీ. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద పీక్ ఎక్స్పీరియన్స్ 110 సెక్షన్లో అయితే ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ పల్లవన్ ఎక్స్ప్రెస్ని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. బుడ్డోడు మటుకు భయంకరంగా పరిగెత్తేసి బీభత్సం అయితే సృష్టించాడు ట్రాక్ మీద. నేనైతే పెద్ద ఫ్యాన్ అయిపోయాను. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్ అండి టోటల్గా. సో దిస్ ఈజ్ ద రైల్ క్రానికల్ సైనింగ్ ఆఫ్. సో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మంచి ఫ్రీక్వెంట్గా వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.